ఎప్పుడు చికెన్ కర్రీ, ఇంటికి వచ్చిన చుట్టాలకి చికెన్ కర్రీ, చికెన్ బగారా ఇవన్నీ చేసి బోర్ కొడుతుంది కదా. అండ్ వాళ్ళకు కూడా చాలా బోర్ కొడుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఈసారి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా లెగ్ పీసెస్ కట్ చేయించుకొని ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ఈ స్టార్టర్ ట్రై చేయండి. ఇంకా టేస్ట్ అయితే అదర్స్ అంత బాగుంటుంది మరి. సో ఫస్ట్గా ఈ నిమ్మ చెక్క పిండేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా పీసెస్కి మంచిగా పట్టిసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ స్పూన్తో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అండ్ 2 స్పూన్ల బియ్యపిండి వేసేసుకోండి. బియ్యపిండి వల్ల ఏంటంటే మనకి మంచిగా పీస్ అనేది బయట క్రిస్పీగా ఉంటుంది. అండ్ నిమ్మరసం వేసుకోవడం వల్ల లోపల వరకు కుక్కే మంచి జ్యూసీగా వస్తుందన్నమాట. సో 1 స్పూన్ ఆఫ్ కారం కూడా వేసేసుకొని ఇలా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఇలా మంచిగా మసాజ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కడాయి పెట్టేసుకొని తగినంత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని మంచిగా పీసెస్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అనేది కంప్లీట్గా హీట్ అవ్వకముందే కొంచెం హీట్ అయ్యాక పీసెస్ని వేసుకోండి. సో దట్ పైన ఆ పిండి లేయర్ ఉంటుంది కదా, అది ఊడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది. ఈ స్టార్టర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇది జస్ట్ ఒక 3 to 4 ఇంగ్రీడియంట్స్ అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నిమ్మకాయ అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద ఇంగ్రీడియంట్స్ కోసం చూసి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇదంతా ఏం ఉండదు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు క్విక్గా జస్ట్ ఒక 5 మినిట్స్లో చేసేయచ్చు అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పీస్ అనేది మాడకుండా 5 మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ బాగా కుక్ అవ్వనివ్వండి. అండ్ మీరు దీన్ని 18 to 20 మినిట్స్ పాటు లేదా 15 to 18 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి. సో దట్ పీస్ అనేది లోపల వరకు మంచిగా కుక్ అవుతుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకుంటే లోపల ఉడకదు, బయట అయితే ఇలా ఉంటుంది, బట్ లోపల అయితే అస్సలు ఉడకదు. సో ఇలా చేసేస్తే మంచిగా లోపల వరకు కుక్ అయ్యి జ్యూసీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా గ్రిల్ ప్యాన్ పెట్టేసుకొని ఇలా స్మోకీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. గ్రిల్ ప్యాన్ లేకుండా డైరెక్ట్గా కూడా మీరు ఏదైనా స్పూన్తో పెట్టేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్ ఈ రెసిపీ. అండ్ రిమైనింగ్ పీసెస్ని కూడా ఇలానే పెట్టేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.